ఆదిలాబాద్ జిల్లాలో ఆటో డ్రైవర్ సీతారాం ఏదైతే సేవా సంకల్పం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది, అదేవిధంగా అందరినీ కదిలిస్తుంది. ముఖ్యంగా తన ఆటోను సీతారాం ఆటోను ఏదైతే ఒక అంబులెన్స్గా మార్చుకొని ఎవరైతే నిరుపేదలు ఉంటారో ఆ నిరుపేదలందరికీ కూడా ప్రతి నిత్యం ఆసుపత్రికి వెళ్ళే గర్భిణీ మహిళలు కానీ అందులు కానీ అదేవిధంగా వికలాంగులకి అనా పైసా తీసుకోకుండా సర్కార్ ఆసుపత్రికి తరలిస్తున్నారు, అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. సీతారాం అయితే ఎవరైతే ఉన్నారో ఆయన పెద్ద కొండల్ లాంటి ఆస్తులు లేవు, అదేవిధంగా రాజుల కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాదు. కానీ అయినప్పటికీ కూడా నిరుపేదలకి సేవ చేయాలి, ఆ సేవతో ఏదైతే ప్రజల్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే సంకల్పంతో గత 7 ఏళ్లుగా తోషం గ్రామానికి సంబంధించిన సీతారాం ఆదివాసీ బిడ్డ ఆదివాసీలకు ప్రతినిత్యం సేవలు అందిస్తున్నాడు. అనా పైసా ఛార్జీ లేకుండా ఆటోలో తరలిస్తున్నారు, నిరుపేదల ప్రాణాలు కాపాడుతున్నారు. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతం అంటేనే అర్ధరాత్రి పూట ఆపద వస్తే ఛార్జీలు ఎక్కువ పెంచి ముఖ్యంగా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారి నుంచి ఆటో డ్రైవర్లు రెట్టింపు మీద రెట్టింపు తీసుకుంటారు. కానీ ఏదైతే సీతారాం మాత్రం ఒక సేవా తత్పరతను కొనసాగిస్తున్నారు, నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీ మహిళలు, అదేవిధంగా ఎవరైతే వికలాంగులు, అదేవిధంగా అనాథలు, అదేవిధంగా ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉంటారో వారందరూ కూడా ప్రతి నిత్యం కూడా ఎవరు ఉన్నప్పటికీ కూడా ఆపదలో ఎవరు ఉన్నప్పటికీ కూడా అర్ధరాత్రి పూట సీతారాంకి ఫోన్ చేస్తే చాలు, ఆ ఫోన్తోని ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. అదేవిధంగా ఎవరైతే ఆపదలో చిక్కుకొని విలవిలలాడుతున్న గర్భిణీ మహిళలు, అందులను, వికలాంగులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే ఈ సేవ ఆటో డ్రైవర్ ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనే అంశాన్ని మనతో మాట్లాడడానికి సీతారాం ఉన్నారు, వారిని తెలుసుకుందాం. అన్న, మీరు ఎందుకు ఈ గర్భిణీ మహిళలను కానీ అదేవిధంగా అందుల్ని కానీ ఫ్రీగా ఎందుకు తరలిస్తున్నారు? ఇది సేవాభావంతోనే అన్న, ఎందుకంటే సమయానికి ఆడవాళ్ళకి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ సేవ చేస్తున్నాను. మరి యువకులకు కూడా మెసేజ్ ఇవ్వడానికే ఇది సేవాభావంతో నడవాలనే ఆశతోటే నేను సేవా కార్యక్రమం నడుపుతున్నాను. అంటే ప్రధానంగా ఈ సేవతోని ఎన్నేళ్ళుగా చేస్తున్నారు, ముఖ్యంగా ఎంతమంది ప్రాణాలు కాపాడారు? నేను గత 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. ఎందుకంటే సమయానికి మనము మానవులు కాబట్టి మానవ సేవ ఉద్దేశంతో ఈ సేవ నేను చేస్తున్నాను. అంటే ప్రధానంగా మీరు ఆటో డ్రైవరు, మీ కుటుంబం కూడా అంతంత మాత్రమే ఉంది, మీరు రాజులు కాదు, అదేవిధంగా ఎవరైతే తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చిన ఆస్తులు లేవు. ఇలాంటి నేపథ్యంలో ఉచితంగా ఏదైతే సేవ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ సేవ నేను ఎందుకంటే ఈ సేవ చేయడం వల్ల నాకు ఆనందం కలుగుతుంది సార్. ఈ సేవ చేయడంలో నాకు ఆశ, ఇదే చేయాలన్న ఆలోచన. అంటే ముఖ్యంగా ఆటో డ్రైవర్లు అంటేనే అధిక ఛార్జీలు తీసుకుంటారు. ముఖ్యంగా అర్ధరాత్రి పూట ఎవరైనా వస్తే ఇంకా అధికంగా రాత్రిపూట అడిషనల్గా ఛార్జీలు వేస్తారు. ఆ ఛార్జీలు వేసి ఏదైతే దోపిడీ చేస్తారనే ఒక పేరుంది. అలాంటిది మీరు అనా పైసా ఛార్జీ లేకుండా అర్ధరాత్రి పూట ఆపదలో ఉన్న వాళ్ళకి ఆపద్ బాంధవుడుగా నిలుస్తున్నారు, ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారు? ఇది నా సేవ, నేను ఒక మార్గంలో నడుస్తున్నాను. ఎందుకంటే ఈ సేవ చేయడం నాకు ఆనందం ఉన్నది, ఆనందం కోసం ఈ సేవ చేస్తున్నాను. సేవ చేసి గర్భిణీ స్త్రీలు ఎవరైతే డెలివరీ కోసము ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి గుడియత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వరకు చేర్పించడం నా ఆశ. ఎందుకంటే వాళ్ళు భూమిపైన వచ్చే ప్రతి పిల్లవాడికి నేను ఆదుకోవాలనే ఆలోచనతోటి ఈ సేవ చేస్తున్నాను. అంటే గర్భిణీ మహిళల్ని తరలిస్తున్నారు, అందుల్ని తరలిస్తున్నారు, వికలాంగుల్ని తరలిస్తున్నారు. ఇప్పటివరకు ఎంతమందికి సేవ చేశారు ఈ విధంగా? ఇప్పటి వరకు అయితే చాలామంది చేసినాను. ఇంకా ముందు మంచి ఆలోచనలతో ఇంకా మంచి సేవలు చేయాలని ఆలోచనతున్నాను. ముఖ్యంగా ఏదైతే అర్ధరాత్రి పూట ఆదివాసీ గూడల్లో చాలామంది ఆదివాసీ గర్భిణీ మహిళలు ఇబ్బందులు పడుతుంటారు, ప్రసవం కోసం పురిటి నొప్పులతో బాధపడతారు. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారు, మీరు ఎట్లా వెళ్తారు? అయితే ఫోన్ ఎక్కువ శాతం అయితే ఈ డెలివరీ కొరకు సార్ 3, 3:30, 2 గంటల సమయం 4 వరకే ఎక్కువ ఫోన్లు వస్తుంటాయి. ఆ సమయంలో నేను తప్పకుండా ఈ సేవా కార్యక్రమానికి తప్పకుండా నేను వెళ్తాను సార్. నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది, ఎందుకంటే సమయానికి ఆదుకుంటున్నా కాబట్టి వాళ్ళు నాకు చాలా అభినందిస్తుంటారు సార్.
ఇది సీతారాం. ముఖ్యంగా సీతారాం ఒక సాధారణ వ్యక్తి. ముఖ్యంగా ఆటోను ఏదైతే నడుపుకొని కుటుంబాన్ని పోషిస్తున్నారో అలాంటి వ్యక్తి అనా పైసా ఛార్జు లేకుండా గర్భిణీ మహిళలను అదేవిధంగా అందులను వికలాంగులను ఆసుపత్రికి తరలిస్తున్నారు, ప్రాణాలు కాపాడుతున్నారు. ప్రస్తుతం కూడా కొంతమంది ఏదైతే ఆయన ఆటోలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు సీతారాం ఆటోలో వెళ్తున్నారు? అంటే మేము రాత్రిపూట ఎవరన్నా ప్రెగ్నెంట్ వాళ్ళు మా మహిళలో ఉన్న వాళ్ళకు ఇక టైం లేదు సార్. 3:30 అవుతుంది, లేకుంటే 2:30 అవుతుంది, లేకుంటే 2కి ఎప్పుడంటే అప్పుడే వాళ్ళు నొప్పులు ఇవి అవి అనంగా ఇక సీతారాంని ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో చేరించేస్తాడు సార్. మళ్ళా పెద్దోళ్ళు ఎవరన్నా నడుచుకుంటా కనిపించినా కానీ రాండ్లే ఆటోలో కూర్చుండండి అని కూర్చుండబెట్టి గుడిహాత్మూరు దాకా తీసుకెళ్తాడు. ఎవరన్నా కుంటోళ్ళు ఎవరన్నా ఎట్లాంటి వాళ్ళు అన్న వానికి పాపం అనిపిస్తే వాళ్ళని తీసుకెళ్తాడు సార్. సీతారాం సేవ చేస్తున్నాడు. అంటే ఈ ప్రధానంగా ఆటో వాళ్ళంటేనే అధికంగా ఛార్జీలు చేస్తారు. ముఖ్యంగా రాత్రిపూట రావాలంటే ఇంకా ఎక్కువ అడుగుతుంటారు. గర్భిణీ మహిళలను ఉచితంగా తరలించడం ఎట్లా అనిపిస్తుంది? మాకు బాగా ఆనందం అనిపిస్తుంది సార్. టైంకు మాకు డబ్బులు లేకున్నా కానీ సీతారాం తీసుకెళ్తాడు. ఇక వేరేళ్ళకి పిలిస్తే డబ్బులు ఇవ్వబడుతుంది సార్. ఎవరు తీసుకెళ్తారు? మాకు కూలీలు దొరకాయి, ఏం లేదు. ఎక్కడి నుంచి డబ్బులు ఇవ్వాలా? సీతారాంకి డబ్బులు ఇవ్వడం అవసరమే లేదు. చెప్తే అయిపోయి తీసుకెళ్తాడు సీతారాం వచ్చి. ఆపత్తి ఎవరికి ఉంటుంది వాళ్ళు చెప్తే అయిపోయి వస్తాడు సార్. సీతారాం వస్తాడు గ్యారంటీ. ఒక 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల దాకా ఇదే ఇట్లానే చేస్తున్నాడు. ఇక అందరికీ సేవలు చేస్తున్నాడు. చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్. సీతారాం నిజమే అందరికీ సేవలు చేస్తున్నాడు సార్. ఇక్కడ వెళ్తున్న వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలే. ఆదివాసీ బిడ్డలంటే చాలా ఆపదలో ఉంటారు. మారుమూల ప్రాంతాలు, గూడాలకి రవాణా సౌకర్యాలు ఉండవు. రవాణా సౌకర్యాలు లేని ప్రాంతంలో ముఖ్యంగా ఎవరైనా బయట వాళ్ళు రవాణా కోసం ఆటోను కానీ ఏదైనా అంబులెన్స్ని పిలిపిస్తే రెట్టింపు స్థాయిలో 1000 రూపాయల ఛార్జ్ ఉంటే 3000 రూపాయలు అదనంగా వసూలు చేస్తారు. కానీ సీతారాం మాత్రం ఆదివాసీ బిడ్డల కోసం, అందుల కోసం, గర్భిణీ మహిళల కోసం 7 ఏళ్లుగా అనా పైసా ఛార్జ్ తీసుకోకుండా ఉచితంగా సర్కార్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా నిరుపేదల ప్రాణాలు కాపాడుతూ అందరి ప్రశంసలు పొందుతున్నారు.